ఈ వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా సొంత ఊరికైతే వెళ్ళిపోతున్నా. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. సో మా నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నా అనమాట. అంటే వెళ్ళి ఒక 2-3 ఇయర్స్ అవుతుందన్నమాట. సో అక్కడ శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు కాబట్టి ఇంకైతే వెళ్తున్నాం. వెళ్ళే ముందు అయితే ఇంట్లో ఇంకా పూజ చేసుకొని అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడికి ఒక 2 అవర్స్ అయితే అలా మేమైతే ఇంకా బస్ స్టాండ్ వరకు బైక్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి ఇంకా బైక్ అక్కడ పెట్టేసి బస్కి అయితే వెళ్ళాము. మా బాబుని కూడా ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను మా ఊరికి చూపిద్దామని చెప్పేసి చెప్పాను కదా. బస్ స్టాండ్ వరకు వెళ్ళామని ఇంకా బైక్ అయితే శ్రీకాంత్ అక్కడ పెట్టేశాడు. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం బస్ స్టాండ్లోకి. సో మా బస్ స్టాండ్లో చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా బస్ అయితే లేదు, ఇంకొక టైం పడుతుందని చెప్పేసి మేమైతే బయటికి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. సో మా శ్రీకాంత్కి పూరి అంటే పిచ్చి కాబట్టి యాజ్ యూజువల్ పూరి తీసుకున్నాడు. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను, బాబుకు కూడా ఇంకా తినిపించవచ్చు అని. సో ఇంకా మేము తినేసి ఇంకా బస్ అయితే వచ్చింది. మేము వెళ్ళేసి బస్ ఎక్కామన్నమాట. అంటే ఇది మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగా ఇంకా పూర్వమిల్ల వరకు అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 1/2 అవర్ అయితే ఉంటుంది. ఆటో అయితే ఉంటాయి అండ్ బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేమైతే పూర్వమిల్లకైతే దగ్గరికి వచ్చేసాము. సో చూడండి, బయట చూపిస్తున్నాను, ఇదే పూర్వమిల్ల. ఇంకా మేము బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసి దిగేసాం అనమాట. మా అమ్మ కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి మా అమ్మ అటు నుంచి వస్తుంది, మేమైతే ఇటు నుంచి వెళ్ళాం అనమాట. మా అమ్మని చూడండి, ఒక 3 డేస్ తర్వాత చూశాడు మా బాబు. ఇంకైతే ఆటో ఇంకా ఎవరు ఎక్కలేదని చెప్పేసి మేము బయట నించున్నాం. బస్సెస్ కూడా ఉంటాయని చెప్పాను కదా. బస్సు మేము ఫుల్ అయింది ఆ రోజు తిరునాళ్ళ కాబట్టి, ఎందుకులా అని చెప్పేసి మేము ఇంకా ఆటో ఎక్కైతే వెళ్ళాము. ఇది మా ఊరికి వెళ్ళే రూట్ అనమాట. నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను అని చెప్పాను కదా. రోడ్ అంతా మారిపోయింది, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రోడ్డు హైవే అయితే చేస్తున్నారనమాట. 2-3 ఇయర్స్కి చాలా చేంజ్ అయిపోతుంది కదా. ఇది మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు గుంత తవ్వారంటే ఇక్కడ వాటర్ వస్తుందంట, అది చెప్తా ఉన్నింది. అండ్ ఇటు సైడ్ చూడండి కొండలు కూడా కనిపిస్తున్నాయి మీకు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా లోపల ఇంటర్నల్లో కూడా ఇంకొక రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదైతే చాలా పెద్ద రోడ్డు, ఎంత చేంజ్ అయిపోయింది ఈ గ్యాప్లో అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా మేము ఆ రోడ్డు ఈ రోడ్డు అలా ఇలా చూస్తూ ఉంటే ఇంకా మా ఊరు కూడా వచ్చేసింది. సో అదేమన్నమాట మా ఊరు. సో ఇట చుట్టూ రోడ్డు అయితే ఉంటుందన్నమాట. సో మనకైతే ఆ ఊరు అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, అక్కడ పొలాలు కూడా బాగా కనిపిస్తున్నాయి కదా. కొంచెం లోపలికి ఉంటుంది అంతే, వాకబుల్లే. సో ఆ ఊరు వచ్చేసి మంగనపల్లె అనమాట మా ఊరు. ఇక్కడ ఎంట్రన్స్లో మాకు స్కూల్ కూడా కనిపిస్తుంది. సో ఇదే అనమాట వే లోపలికి వెళ్ళేది. మా అమ్మ అయితే మా బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది చూడండి, నేను రోడ్ మీద అని చెప్పాను కదా, ఇది స్కూల్ అనమాట, పాత స్కూల్. అంటే ఇది రోడ్డు అండ్ ఇదైతే స్ట్రీట్ వెళ్ళేది. మా శ్రీకాంత్ చూపిస్తున్నాడు, మీ ఊరు చూపించు, అక్కడ బోర్డు ఉంది కదా అని చెప్పేసి. సో చూడండి, మంగనపల్లె అనమాట, పూర్వమిల్ల మండలం. ఇంకా వెళ్ళంగానే మా రిలేటివ్స్ కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మేమైతే అంటే తిరునాళ్ళు అయితే వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మేము రోడ్ మీదకి వచ్చేసరికి ఇక్కడ మజ్జిగ అయితే ఫ్రీ ఇస్తున్నారు అందరికీ. మేమైతే కొంచెం తాగేసాము. ఇంకా అక్కడ నుంచి ఒక వెహికల్ అయితే వచ్చి ఎక్కేసి అయితే వెళ్ళామన్నమాట మనం తిరునాళ్ళు జరిగే ప్లేస్కి అయితే. ఇదే తిరునాళ్ళు జరిగే ప్లేస్. చూడండి ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో. అక్కడ పార్కింగ్ అయితే అసలు ఇబ్బందే లేదు, ఓపెన్ ప్లేస్ అనమాట. అంటే చాలా జనం ఉన్నారు, మనకు అంత క్రౌడ్ కూడా కనిపిస్తుంది కానీ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల అంత కనిపించలేదు. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఫస్ట్ కనిపించేది ఇవన్నీ బొమ్మలు, గాజులు అన్నీ. తిరణాలంటే ఇవే బాగా ఎక్కువ ఉంటాయి కదా. మేము వెళ్ళేసరికి అయితే అక్కడికి 12 అలా అయిందనమాట. సో రాములు అంటే 12 దాటింది. మేము వెళ్ళేసరికి అక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. అక్కడ పైన డిస్ప్లే వేసాడు చూడు ఎల్ఈడి దగ్గర. అండ్ లోపలైతే వెళ్ళడానికి లేదు, అంత క్రౌడ్ ఉంది. మేము ఎందుకులే అని ఇంకా బాబుని వేసుకొని బయటే ఉన్నాం అనమాట. ఆ టెంపుల్లో కూడా చాలామంది జనం ఉన్నారు, రాములవారి టెంపుల్లో. ఇంకాసేపు అయినాక ఫ్రీ అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఆ టెంపుల్లో కూడా వెళ్ళలేదు, ఇంకా బయటనే ఉన్నామన్నమాట. ఇంకా మేము అంటే కాసేపు ఫ్రీ అయినాక వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడ ఒక రూమ్స్ ఉన్నాయన్నమాట. కాసేపు బాబుని పడుకోబెడదాంలే అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాను అనమాట బాబుని తీసుకొని. అంటే ఈ రూట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారు. 12కే అలా చాలామంది ఉన్నారు, తింటున్నారు కొంతమంది అప్పుడే. మేము అప్పుడే తిన్నాం కాబట్టి కొంచెం ముందుగానే, ఇంకా మేమైతే తినలేదు. అండ్ అలానే క్యూ కూడా పెట్టారు, అంటే ఎవరిది వాళ్ళది, ఫీమేల్స్కి మేల్స్కి సపరేట్ లైన్స్ కూడా పెట్టారనమాట. అంటే రాగానే స్మెల్ అయితే బాగానే వస్తుంది, చాలా ఐటమ్స్ కూడా పెట్టారు. మేమైతే ఇంకా చెప్పాను కదా బాబుని పడుకోబెడదామని చెప్పేసి వెళ్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళైతే అక్కడ కుకింగ్ చేస్తున్నారు, సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడంతా కుకింగ్ ఉంది, కొంచెం వేడిగా ఉంది లోపల కూడా. చూడండి ఎంత అండీలు అయితే వండుతున్నారు, అయిపోతుంది.
అంతా చేస్తున్నారనమాట. నేనైతే ఇవన్నీ చూపిస్తా ఉన్నా మీకు, చూడండి ఏమేం చేస్తున్నా. ఇదంతా పెరుగన్నం అంతా, ఇంత పెరుగన్నం అంటే ఆల్రెడీ అయిపోయింది చేస్తున్నారు, మళ్ళీ వండుతున్నారు. ఇక్కడేమో ఇది ఏంటా అని చూస్తున్నాను, ఏదైనా కర్రీ అనుకుంటా అది. అవును, ఇది కర్రీనే, అంటే రైస్ చేస్తారు కదా పలావ్, దాంట్లోకి కర్రీ అనమాట. ఇదేమో పెరుగన్నం ఇంకా కలుపుతున్నారు అనుకుంటా అక్కడ. అండ్ నెక్స్ట్ ఇదేమో కొంచెం రసం అనుకుంటా, సాంబార్ కాదు ఇది రసమే, నేను తిన్నాను రసమే ఇదైతే. చూడండి ఎన్ని చేస్తున్నారో. అండ్ పాయసం కూడా ఇస్తున్నారంట. అసలు పాయసం అయితే ఎంత బాగుందో, నేనైతే మళ్ళీ తిన్నాను అనుకొని పొట్ట ఫుల్ అయిందని చెప్పేసి తినలేకపోయాను. చూడండి ఆయన అయితే వేసుకోబోతున్నాడు పెరుగన్నాన్ని. ఇక్కడంతా అంతా చేసినవని పెట్టారు. ఈ లోపల అనమాట కుకింగ్, చూడండి లోపల ఇటు సైడ్ అంతా చేస్తున్నట్టు లోపల. అండ్ అక్కడేమో అన్నీ అరేంజ్ చేసేసుకున్నారు. నేను చెప్పాను కదా ఇంకా మా బావని పడుకోబెడదామని చెప్పేసి అక్కడ ఒక రూమ్స్ అయితే ఫ్రీగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. వీడైతే అసలు పడుకోనే లేదు, ఎంతసేపు ఆడుతూనే ఉన్నాడు. ఇంకా మా అమ్మ చూసుకుంటానులే నేను, మీరు వెళ్ళి తినండి అని చెప్తే ఇంకా నేను శ్రీకాంత్ అయితే వచ్చాము. క్యూ పెట్టరు కానీ ఎవరు ఫాలో అట్లా ఏ లైన్లో ఆ లైన్లో వెళ్ళిపోతున్నారు అనమాట. సో అక్కడ పెట్టినవి విడివిడిగా పలావు అండ్ కుర్మా, పాయసము, పెరుగన్నము అండ్ అలానే మామిడికాయ పచ్చడి కూడా పెట్టారు. భలే ఉండింది పలావ్, అది కర్రీ వేడివేడిగా ఉందా, చాలా బాగుంది. ఆ పాయసమే ఎంత బాగుందో, నేను వేరే తిందాం అనుకున్నా కూడా తినలేదు. ఇంకా 4కి అయితే అలా వెళ్ళాము, కొంచెం ఫ్రీగా అయిందని చెప్పి. మా బాబు చూడండి అక్కడ నిద్రపోయాడు, క్యూలో నిద్రపోయాడు. ఇంకేం చేస్తుంది మా అమ్మ అయితే ఇంకా తీసుకొని బయటికి వెళ్ళిందనమాట. ఇంకా టెంపుల్లోకి అయితే మేము వెళ్తున్నాం. క్యూ అయితే ఉన్నింది, ఒక 10 మినిట్స్ అలా పడింది అంతే. అక్కడ ఎంట్రన్స్లో వెళ్తుంటే ఇక్కడ రాముల వారిని భలే డెకరేట్ చేస్తారు, చూడండి ఎంత బాగుందో. మేమైతే చూడండి వెళ్తున్నాం క్యూలో. సో ఇదే రాముల వారి టెంపుల్ అనమాట. లోపల అంటే స్పెషల్గా లోపలని ఎవరినో రాణిస్తున్నారు, స్పెషల్ గెస్ట్లు అనుకుంటా వాళ్ళు. అంటే అందరినీ రానియట్లేదు, బయటనే అనమాట. చాలా బాగా చేశారు డెకరేషన్. ఇంకా మేము టెంకాయ అయితే బయట కొట్టాలి, లోపలైతే అలవలేదు. సో నేనైతే ఇంకా అక్కడ టెంకాయ కొట్టడానికి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను, ఇంకా అయిపోయిన తర్వాత కొడదామని చెప్పేసి. ఇంకా నేనైతే టెంకాయ కొట్టి ఆ వాటర్ తాగుతుంటే శ్రీకాంత్ ఎందుకు అక్కడే పడే వద్దులే అని చెప్తున్నాడు. ఇంకా అట్లానే వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా. ఇదైతే సపరేట్గా డెకరేట్ చేశారు, చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు చూపిద్దాము టెంపుల్ని, నేను సరిగ్గా చూడలేదు లోపల నుంచి, ఇంకా బయట నుంచి ఉంటే చూస్తున్నాను. అక్కడే వెలిసిందంట ఈ టెంపుల్ అయితే. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధను. మేమైతే నెక్స్ట్ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఒక గేమ్ అంట, ఇది అంటే టిట్ ఫర్ టాట్ లాగా. అంటే దాని మీద 10 రూపీస్ వేస్తే అది వస్తే ఇంకా మనకి వినమని, లేకపోతే వాళ్ళకి 10 రూపీస్ అని. సో ఈ అబ్బాయికి అయితే 10 రూపీస్, 10 to 5 ఇచ్చారనుకుంటా. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళకి ఎన్ని మనీ కలెక్షన్ ఎంచుకుంటా. ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. రాముల వారి టెంపుల్కి వెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళకపోతే ఇంకా ఆంజనేయ స్వామి ఫీల్ అవుతాను, నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నా ఫేవరెట్ గాడ్ ఆంజనేయ స్వామి. అక్కడ అలానే అవి యంత్రాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఎంతో ముద్దుగా ఉంటాడు ఆంజనేయ స్వామి, చాలా ఇష్టం. ఇంకా ధైర్యంగా ఉంటుంది కదా. ఇంకా బయటకు వచ్చినాక ఇంకా బొమ్మలు ఏమి కొనకపోతే ఎలా అని చెప్పేసి, అంటే మా బాబుకైతే కొనలేదు, మా రిలేటివ్స్ అయితే కొనిచ్చారు, మేమైతే వాళ్ళకైతే కొనిచ్చాం అనమాట. ఇంకా అంతా కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే మా అమ్మ వాళ్ళు ఏంటో చూస్తున్నారు దండల, నేను కూడా వెళ్ళి చూస్తున్నా. సో వాళ్ళైతే నల్ల పూసలు చూస్తున్నారంట, కాస్ట్ 300 అలా చెప్పారు లాంగ్ది. ఇంకా వాళ్ళు అంత రేట్ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ కొనలేదు, ఏం చేయలేదు, ఇంకొచ్చేసారు. మేమైతే ఇంకా మా బావని ఎత్తుకుని పాపం వాడు పొద్దు నుంచి అలసిపోయాడు మాతో పాటు తిరిగి ఎండలో. అది కూడా అక్కడ ఏంటో ఈవెంట్స్ తిరుగుతుంటే మేము కూడా వెళ్ళాము అక్కడ. అంటే అక్కడ కోలాటము, బండె పందెము, అలానే కులుకు భజన, అవన్నీ ఈవెంట్లు జరుగుతున్నాయి. మేము కూడా వెళ్ళి చూసాం అనమాట. అండ్ అంత చుట్టూ జనాలు ఉన్నారు, మనకైతే అంత సరిగ్గా కనిపించట్లేదు. నేను ఊరికే వీడియో అలా పైకి ఎత్తి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. మా బాబు చూడండి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు దాన్ని చూసుకుంటా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే మా ఇంటికి కాదు, ఊరికైతే వెళ్తున్నాము అక్కడికి. సో పొద్దున అందరినీ మీట్ అవ్వలేదు కదా, ఇప్పుడైతే వెళ్ళి మీట్ అవుదాంలే అని చెప్పేసి వెళ్తున్నాము.
అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఏ ఆటో అయితే రాదు అక్కడి నుంచి దగ్గర అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాము. ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ప్రజెంట్ ఇప్పుడైతే లేదు, అమ్మేసాము. కొన్ని మెమరీగా ఉంటుంది. అప్పుడైతే చూడండి మేము వచ్చినప్పుడైతే మా నాన్నమ్మ ఉండేది, ఇప్పుడైతే లేదు. మెమరీస్ ఇప్పుడు అడిగా అందాల చిన్ని చినుకులనే పిడుగే. ఇంకా అలానే ఊర్లో ఇంకా అందరినీ మా రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళి అందరినీ మాట్లాడి పలకరించేసి ఇంకా మేమైతే ఊరిని కూడా అలా చుట్టి చూసేసి వచ్చామన్నమాట. ఇది మా ఊరు అనమాట. చిన్నగానే ఉంటుంది, అంత పెద్ద ఊరైతే కాదు, ఇది చిన్నగానే ఉంటుంది ఊరు. ఇంకా మేమైతే అందరినీ పరిచయం చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. మా బేబీకి తెచ్చిన వాటర్ని ఈ బేబీ తాగుతున్నాడు. ఈ పీప తాగాల్సింది ఆ పీప తాగుతున్నాడని నేను ఎగతాళి చేస్తున్నాను అనమాట. మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తే ఒక్క ఆటో కూడా రాలేదు. మళ్ళీ మేము తిరునాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఆటో ఫుల్ అయ్యి వస్తున్నాయి. అక్కడి నుంచి వెళ్ళాము. ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట. అప్పటికి 7:30 అలా అయింది. అక్కడికి వెళ్తే బస్సు అయితే లేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత 8కి అలా వచ్చింది బస్సు. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా 9:30 అలా అయిందనమాట. ఇంకా బస్సు చూసారా, బస్సు లేదని ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. మా బస్సు అయితే వచ్చిన తర్వాత అయితే ఎక్కాము. మేము వెళ్తా ఉంటే ప్రతి ఊర్లలో ఊరేగింపు చేస్తూ ఉన్నారు రాముల వారిది. ఇది ఇంకా 9:30కి అలా అనమాట. ఇంకా మా ఊరికైతే వచ్చాం అనమాట. అమ్మయ్య అనుకొని ఇంకా చూడండి, ఇది మేము వెళ్ళే సెంటర్ అనమాట, మా ఏరియా. ఇంక ఇక్కడ నుంచి దిగేసాం. శ్రీకాంత్ బండి దాడానికి వెళ్ళాడు. ఇంకా మేమైతే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం.